సింధూర చంచలమ్మ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో చంటి అక్కడికి వచ్చి, ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మన ఇంటి నుండి మనల్ని ఎవరు వెళ్ళిపోనిచ్చేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా వెళ్ళిపోరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం, అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాము? చంచలమ్మ గారు మీరు ఈ ఇంట్లో ఉండకూడదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. ఏమండి చంచలమ్మ గారు, మమ్మల్ని వెళ్ళిపోమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, సింధూర నువ్వు ఈ ఇంట్లో నుండి తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అనే ఒక్క మాట అనండి చాలు, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. అది మీరు చెప్పడం కాదు, చంచలమ్మ గారు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ చాలా కోపంగా చంటి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, అవును చంచలమ్మ గారు, ఒక్క మాట మీరు చెప్పండి, మేము ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండము, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర వాళ్ళ అత్తమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం పక్కకు బుర్ర తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, రే నేను సింధూరాన్ని పంపేస్తుంది సింధూర మీద కోపంతో కాదురా, నీ మీద కోపంతో, నీ వల్లనే ఇక్కడి నుండి పంపించి వెళ్ళిపోమన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా నువ్వు ఉండకూడదు, సింధూర కూడా ఇక్కడ ఉండకూడదు, మీ ఇద్దరు ఉండడం వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చంటి అయితే చాలా బాధపడుతూ అక్కడ నించొని ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.